ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఇంట్లో ఒక చిన్న పిల్లాడికి గొంతులో టాన్సిల్ సమస్య వస్తే ఒక చిన్న ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తాం గదా. అవును, చాలా సాధారణంగా జరిగేదే. అంతా సవ్యంగా జరిగిపోతుందనుకున్న సమయంలో ఆ డాక్టర్లిచ్చిన అనస్థీషియాలో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల ఆ పిల్లాడు జీవితాంతం వికలాంగుడిగా మారిపోతే? అబ్బా, అది నిజంగా ఊహించడానికే చాలా భయంగా ఉంది. ఆ కుటుంబం పడే వేదన వర్ణించలేనిది. ఖచ్చితంగా. అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, దీనికి బాధ్యులు ఎవరు? ఒకప్పుడు ఇలాంటివి జరిగితే అంతా మన కర్మ అనుకుని వదిలేసేవారు. నిజమే, అప్పట్లో పరిస్థితి అలానే ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు మార్కెట్లో ఉన్న ఏకైక నియమమేంటంటే కొనేవాడే జాగ్రత్త పడాలి అని. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కదా. అమ్మేవాడిదే బాధ్యత అనే స్థాయికి మన చట్టాలు వచ్చాయి. అవును, ఇది చాలా పెద్ద మార్పు అని చెప్పాలి. రైట్. సో ఈనాటి మన డీప్ డైవ్లో ఈ విషయాన్నే కాస్త విడమర్చి చూద్దాం. మన ముందున్న మూలాల ఆధారంగా అసలు మార్కెట్లో సామాన్యులైన మనం ఎలా దోపిడీకి గురవుతున్నాం, మోసపోయినప్పుడు ఏ భయం లేకుండా న్యాయం కోసం ఎలా పోరాడాలి అనే విషయాల్ని ఈరోజు చాలా లోతుగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఈ అంశం గురించి మాట్లాడుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మనందరికీ చాలా అవసరం. ఎందుకంటే ఆ మార్కెట్ అనేది ఒక అదృశ్య శక్తిగాంటిది. అదృశ్య శక్తి అంటారు. అవునండి. ఒక సమాజంలో వ్యవస్థలు సజావుగా నడవాలంటే నియమాలు ఎంత అవసరమో మార్కెట్కి కూడా అంతే అవసరం. ఉదాహరణకు ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కూలీలుంటారు కదా. అవును, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. రైట్. వాళ్లకు కనీస వేతనాలు, పనివేళలు లాంటి నియమాలు లేకపోతే వాళ్ల శ్రమ ఎలా దోపిడీకి గురవుతుందో మనం చూస్తుంటాం. ఇక్కడ కూడా అంతే. ఒకవైపు కోట్ల రూపాయల బడ్జెట్, అపారమైన ధనబలం ఉన్న బహుళజాతి కంపెనీలుంటాయి. వామ్మో, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లాయర్లు కూడా ఉంటారు గదా. అదే కదా. మరోవైపు కేవలం తమ అవసరాల కోసం వస్తువులు కొనుక్కునే సాధారణ ప్రజలుంటారు. ఈ ఇద్దరి మధ్య బలం ఏమాత్రం సమానంగా ఉండదు. అందుకే ఆ కంపెనీల నుండి సామాన్యులను రక్షించడానికి ఒక బలమైన కవచం కావాలి. ఆ కవచమే ఈ వినియోగదారుల రక్షణ చట్టాలు. అర్థమైంది. అంటే ఈ రూల్స్ లేకపోతే మార్కెట్ అనేది బలవంతుడిదే రాజ్యం అన్నట్లుగా ఒక అడవిలా మారిపోతుందన్నమాట. అక్షరాలా నిజం. అలా అడవిలా మారకూడదని ఈ చట్టాలు పుట్టుకొచ్చాయి. కానీ మార్కెట్లో మోసాలనేది ఈనాటివి కాదు గదా. కిరాణా కొట్టుకు వెళితే తూకంలో మోసం చేయడం, వస్తువులల్లో కల్తీ చేయడం, మనం అడగకముందే బిల్లులో ఏవేవో అదనపు ఛార్జీలు కలిపేయడం మనం ప్రతిరోజూ చూస్తున్నదే. అవును, ఇవి చాలా చిన్న స్థాయి మోసాలు. అదే కదా. కానీ నాకు ఈ మూలాలు చదువుతున్నప్పుడు ఒక విషయం చాలా ఆశ్చర్యం వేసింది. చిన్న వ్యాపారులే కాదు, ప్రపంచాన్ని శాసించే పెద్ద కంపెనీలు కూడా తమకున్న బలాన్ని ఉపయోగించి మీడియా ద్వారా ఎంతటి పచ్చి అబద్ధాలనైనా ఎలా నిజమనిపించేలా చేస్తాయో చూస్తే భయం వేస్తుంది. ఖచ్చితంగా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ బేబీ మిల్క్ పౌడర్ వ్యవహారమే. అవును, ఆ మల్టీనేషనల్ కంపెనీ చేసిన మోసం గురించే కదా. తల్లిపాలు పిల్లలకు ఎంత శ్రేయస్కరమో అందరికీ తెలుసు. కాని ఆ కంపెనీ ఏం చేసింది? ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మనలాంటి పేదదేశాల్లో ఒక విపరీతమైన ప్రచారం చేసింది. అంటే తల్లిపాల కంటే మా పౌడరే పిల్లలకు ఎక్కువ బలాన్నిస్తుంది అని చెప్పడం మొదలుపెట్టారు. కరెక్ట్. చాలామంది తల్లులు ఆ ప్రకటనలు నమ్మి దారుణంగా మోసపోయారు. చివరకు అది పచ్చి అబద్ధమని వాళ్లతోనే ఒప్పించడానికి ఎన్నో ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సొచ్చింది. ఇదొక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా ఉంది మన సోర్సెస్లో. సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వస్తోందని ఒప్పుకోవడానికి ఆ పొగాకు కంపెనీలు ఎంతలా మొండికేశాయో చూసాం కదా. వారిని దారికి తీసుకురావడానికి జరిగిన పోరాటం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అవునవును, ఇవన్నీ వింటుంటే పెద్ద కంపెనీలు ఎంతకైనా తెగిస్తాయని అర్థమవుతోంది. ఖచ్చితంగా. కానీ ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆ సామాన్యులకు తమ హక్కుల మీద వచ్చిన ఈ చైతన్యం ఒక్క రాత్రిలో రాలేదు. దీని వెనక దశాబ్దాల కష్టముంది. ఓహ్, అంటే ఏళ్ల తరబడి పోరాటం జరిగిందంటారా? అవును. మన భారతదేశం విషయానికే వస్తే మనం 1960ల కాలాన్ని ఒక్కసారి ఊహించుకోవాలి. ఆ సమయంలో దేశంలో విపరీతమైన ఆహార కొరత ఉండేది. రైట్. జనాలు తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో కొందరు వ్యాపారులేం చేశారంటే ఉన్న సరుకును గోదాముల్లో దాచేసి బ్లాక్ మార్కెట్ సృష్టించారు. కల్తీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆ ఆకలి, అన్యాయం ఇవన్నీ కలిపి ఒక ఆగ్రహంగా మారాయి. అక్కడినుంచి ఈ వినియోగదారుల ఉద్యమం పుట్టుకొచ్చింది. అంటే ఒక సామాజిక విప్లవంలాగా మొదలైందనమాట. కరెక్ట్. మొదట్లో ఇది చాలా నెమ్మదిగా సాగింది. పత్రికల్లో వ్యాసాలు రాయడం, కల్తీని ఎలా గుర్తించాలో ఎగ్జిబిషన్లు పెట్టడం లాంటివి చేసేవారు. రేషన్ షాపుల దగ్గర మోసాలను ప్రశ్నించడంలాగా చిన్న స్థాయిలో మొదలై
ఆ తర్వాత ఒక బలమైన శక్తిగా మారింది. ఈ వింటుండే నాకొక విషయం అనిపిస్తోంది. ఆలోచిస్తే ఇది అచ్చం ఒక ఫుట్బాల్ మ్యాచ్ లాంటిది కదా. ఫుట్బాల్ మ్యాచా? ఎలాగంటారు? అంటే ఇప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్లో రెఫరీ అనేవాళ్ళు లేకపోతే, లేదా ఆ రెఫరీ కేవలం ఒక బలమైన జట్టుకే వత్తాసు పలుకుతూ ఉంటే అవతలి జట్టుకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఆట మీద విరక్తొస్తుంది కదా. అవును, కరెక్టే. మార్కెట్లో కూడా అంతే. సరైన నియమాలు లేకపోతే పెద్ద కంపెనీల చేతిలో సామాన్యులు కూడా ఇలాగే బలిపోతారు కదా. ఆ ఉద్యమాల వల్లే మనకు ఆ రెఫరీ లాంటి వ్యవస్థ ఏర్పడిందన్నమాట. అద్భుతమైన పోలిక. అవును, ఆ ఉద్యమాల ఒత్తిడి కేవలం మన దేశానికే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీని ఫలితంగానే 1985లో ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా వినియోగదారుల రక్షణ కోసం కొన్ని అంతర్జాతీయ మార్గదర్శకాలను ఆమోదించింది. 1985లో అంటే ఇది నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. దాని స్ఫూర్తితోనే ఈరోజు కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. ఇదిప్పుడు 100కు పైగా దేశాల్లో దాదాపు 240కి పైగా సంస్థలతో కలిసి అలుపెరగని పోరాటం చేస్తోంది. వావ్, 240 సంస్థలు! మన దేశంలో పరిస్థితేంటప్పుడు? ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే మన భారతదేశం కూడా మేల్కొంది. సరిగ్గా 1986లో ఒక అత్యంత కీలకమైన శక్తివంతమైన చట్టాన్ని మన పార్లమెంట్ తీసుకొచ్చింది. అదే వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. దీన్నే మనం ప్రముఖంగా కోప్రా అని పిలుస్తాము. ఓ, కోప్రా అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నమాట. అవును, మార్కెట్ అనే యుద్ధభూమిలో సామాన్యుడికి ఈ చట్టం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. సరే, ఉద్యమాలు జరిగాయి, చట్టాలొచ్చాయి, ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు సామాన్యులకి ఈ చట్టమిచ్చిన ప్రాథమిక హక్కులేమిటి? వాటిని నిజ జీవితంలో ఎలా వాడుకోవాలి? మంచి ప్రశ్న. దీనికి సమాధానం మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా, ఆ హాస్పిటల్ కేస్ అందులోనే ఉంది. ఆహా, చిన్నపిల్లాడి కేస్ కదా. నేను ప్రోగ్రాం మొదట్లో చెప్పాను. అవును, మన మూలాల్లో భద్రత పొందే హక్కు కింద కేరళకు చెందిన రెజీ మాథ్యూ అనే 9వ తరగతి విద్యార్థి కేసు చాలా వివరంగా ఇచ్చారు. ఆ పిల్లాడికి ప్రైవేట్ క్లినిక్లో టాన్సిల్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఎనెస్థీషియా తప్పుగా ఇచ్చారు. దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందక ఆ పిల్లాడు జీవితాంతం మంచానికే పరిమితమైపోయాడు. చాలా బాధాకరం. తర్వాత ఆ తండ్రి న్యాయపోరాటం చేశాడు కదా. అవును, ఆ తండ్రి న్యాయం కోసం రాష్ట్ర వినియోగదారుల కమిషన్ దగ్గరకు వెళితే వాళ్లు ఆ కేసును కొట్టివేశారు. అదేంటి? అసలింత స్పష్టంగా హాస్పిటల్ నిర్లక్ష్యం కనిపిస్తుంటే రాష్ట్రస్థాయి కోర్టు ఆ కేసునెందుకు తిరస్కరించినట్లు? అక్కడే అసలైన ఇబ్బంది ఉంది. వైద్య రంగంలో జరిగే లోపాలను నిరూపించడం చాలా కష్టం. ఎందుకంటే దానికి సంబంధించి సామాన్యుల దగ్గర సరైన ఆధారాలు ఉండవు కదా. డాక్టర్ల రిపోర్ట్లు వాళ్లకనుకూలంగానే రాసుకుంటారు. అవును కదా, మెడికల్ టెర్మినాలజీ మనకు అర్థం కాదు. అదే, అందుకే రాష్ట్ర కమిషన్ ఆ సరైన వైద్యపరమైన ఆధారాలు లేవు అని ఆ కేసును తిరస్కరించింది. కాని ఆ తండ్రి అక్కడితో ఆగిపోలేదు. తన కొడుకుకి జరిగిన అన్యాయంపై న్యూఢిల్లీలోని జాతీయ కమిషన్కి అప్పీల్ చేశాడు. నేషనల్ కమిషన్కి వెళ్లారన్నమాట. అక్కడేమైంది? జాతీయ కమిషన్ వాళ్లు ఈ కేసును చాలా లోతుగా విచారించారు. ఇతర నిపుణులైన డాక్టర్లను పిలిపించి మరీ విచారణ చేశారు. అప్పుడు స్పష్టంగా తేలిందేంటంటే, అనస్థీషియా ఇచ్చే సమయంలో ఆస్పత్రి కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదు అని. వెంటనే ఆ హాస్పిటల్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఆ కుటుంబానికి భారీ నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. గ్రేట్! అంటే ఫైనల్గా న్యాయం జరిగిందన్నమాట. అవును. ఈ కేస్ ఎందుకు అంత ముఖ్యమైనది అంటే, భద్రత అనేది కేవలం మనం కొనే వస్తువులకే కాదు, మనం డబ్బులిచ్చి పొందే సేవలకు కూడా వర్తిస్తుంది అని ఈ తీర్పు తేల్చి చెప్పింది. మనమెక్కే బస్సు, మనం వాడే గ్యాస్ సిలిండర్, మనం వెళ్లే హాస్పిటల్, ఇలా ఎక్కడైతే మన ప్రాణాలకు, ఆస్తికి ముప్పు ఉంటుందో అక్కడ పూర్తి భద్రతను డిమాండ్ చేసే హక్కు మనకుంది. ఇది వినడానికి చాలా బావుంది. కాసేపు ఆలోచిద్దాం. భద్రత ఉండాలన్నది కరెక్టే. దానికోసం మనకు సమాచారం పొందే హక్కు కూడా ఉందని చట్టం చెబుతోంది. రైట్ టు ఇన్ఫర్మేషన్. అవును, అది కూడా మన హక్కే. అంటే మనం ఏ వస్తువు కొన్నా దానిమీద అందులో వాడిన పదార్థాలు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ మరియు ఎంఆర్పి ముద్రించడం తప్పనిసరి. మనం కొనే బట్టల మీద వాటిని ఎలా ఉతకాలో చెప్పే సూచనలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఉండాలి. అది రూల్. కాని ఇక్కడే నాకు సందేహమండి. ఈ హక్కులు కాగితాల మీద వినడానికి చాలా బాగున్నాయి. కానీ నిజం చెప్పండి,
ఎవరైనా ఓ సూపర్ మార్కెట్కెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నప్పుడు దాని వెనకాల ఆ చిన్న చిన్న అక్షరాలతో ప్రింట్ చేసిన సమాచారాన్ని అసలు ఎవరైనా చదువుతారా? చాలా వరకు ఎవరూ చదవరు, అది నిజమే. అసలు భూతద్దం పెట్టి వెతికితే కానీ కనిపించిన ఆ అక్షరాలు ఎవరూ చదవడం లేదని తెలిసినప్పుడు ఏదైనా నష్టం జరిగితే అందులో కంపెనీల తప్పేముంది, కొనేవాళ్లే చూసుకోవాలి కదా అని ఎవరైనా వాదించవచ్చు కదా? అలా కాదండి, దీన్ని మనం ఇంకోలా చూడాలి. ఆ చిన్న అక్షరాలు ఎవరు చదువుతారు అన్నది పక్కన పెడితే, దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఆ ముద్రిత అక్షరాలే మనకున్న ఏకైక రక్షణ కవచం. రక్షణ కవచం అంటారా? ఎలా? చూడండి, అవి చదవడం సామాన్యుల బాధ్యత అన్నది ఎంత నిజమో, ఆ సమాచారాన్ని ఖచ్చితంగా ముద్రించాలనే చట్టం లేకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ కంపెనీ తప్పుచేసి గడువు ముగిసిన వస్తువును అమ్మితే లేదా అందులో హానికరమైన రసాయనాలు కలిపితే మనం కోర్టుకు వెళ్లి ఆ కంపెనీని ఎలా నిలదీస్తాం? అవును, ఆధారాలు ఉండవు కదా. కరెక్ట్. వీళ్లు తప్పు చేశారు అని నిరూపించడానికి మన దగ్గర ఏ ఆధారమూ ఉండదు. అందుకే ఆ ప్రింట్ చేసిన అక్షరాలే రేపు పొద్దున్న కోర్టులో ఆ కంపెనీ మెడలు వంచడానికి ఉపయోగపడే బ్రహ్మాస్త్రాలు. పైగా ఈ సమాచారం పొందే హక్కు అనేది కేవలం వస్తువులకే పరిమితం కాలేదు సుమా. మరింకెక్కడ వాడొచ్చంటారు? 2005లో వచ్చిన ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ సేవల మీద కూడా పౌరులకు అద్భుతమైన హక్కు లభించింది. ఓ అవును, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పౌరులకు ఈ ఆర్టీఐ నిజంగా ఒక వరమే. మన మూలాల్లో ఇచ్చిన అమృత అనే ఇంజనీరింగ్ విద్యార్థిని కేసే తీసుకోండి. అవును, ఆ అమ్మాయి కేసు చాలా స్ఫూర్తిదాయకం. ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూ బాగానే చేసింది, కాని నెలలు గడుస్తున్నా రిజల్ట్ రాలేదు. ఆఫీస్ చుట్టూ తిరుగుతే ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? సింపుల్గా ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెట్టి, నా ఇంటర్వ్యూ ఫలితమేమైంది, నేను సెలెక్ట్ అయ్యానా లేదా, ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. రైట్. ప్రశ్నించేసరికి అధికారులు వెంటనే కదిలారు. అదే ఆశ్చర్యం. ఆశ్చర్యకరంగా ఆమె సెలెక్ట్ అయినట్లు తేలడం, వెంటనే ఆమెకు ఆ నియామక పత్రం అంటే ఆ కాల్ లెటర్ పంపించడం జరిగిపోయాయి. సరిగ్గాదే జరుగుతుంది. మనం ఆర్టీఐ దరఖాస్తు వేసినప్పుడు ఫలానా అధికారి ఇన్ని రోజుల్లోగా సమాధానం చెప్పాలి అనే నిబంధన ఉంది. చెప్పకపోతే ఆ అధికారికి జరిమానా పడుతుంది. అందుకే అధికారులు భయపడతారు. అబ్బా, ఒక చిన్న కాగితం ముక్కతో ప్రభుత్వ వ్యవస్థనే కదిలించవచ్చన్నమాట. అవును, సమాచారం అడగడమంటే కేవలం తెలుసుకోవడం కాదు, అది సామాన్యులు తమను తాము శక్తివంతం చేసుకోవడం. సూపర్. సరే, భద్రత గురించి మాట్లాడుకున్నాం, సమాచారం గురించి తెలుసుకున్నాం. కానీ సమాచారం పూర్తిగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మార్కెట్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. ఎలాంటి పరిస్థితి? అదేంటంటే, వాళ్లకు లాభం వచ్చే వస్తువుని మన నెత్తిన బలవంతంగా రుద్దుతారు. మనం గ్యాస్ కనెక్షన్ కోసం వెళితే, అయ్యా కనెక్షన్ కావాలంటే ఖచ్చితంగా స్టవ్ కూడా మా దగ్గరే కొనాలి అంటారు. అవును, చాలా చోట్ల ఇది చూస్తూనే ఉంటాం. లేదా టూత్పేస్ట్ కొంటే బ్రష్ కొనాల్సిందే అంటారు. ఇలాంటి సమయంలో మనకున్న ఆ ఎంచుకునే హక్కుని ఎలా ఉపయోగించుకోవాలి? దీని గురించి వినియోగదారుల చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మనం ఏ వయసు వారైనా, ఏ లింగానికి చెందినవారైనా సరే మనకు ఇష్టం లేని సేవను కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ మనకుంటుంది. దీన్ని ఎవరూ బలవంతం చేయలేరు. దీని మనం రైట్ టు చూస్ అంటాం కదా. కరెక్ట్. దీనికి అత్యుత్తమ ఉదాహరణ మన సోర్సెస్లో ఉన్న ఢిల్లీకి చెందిన అభిరామి కేసు. ఆ కోచింగ్ సెంటర్ కేసు కదా. అవును, ఆమె ఒక కోచింగ్ సెంటర్లో 2 ఏళ్ల కోర్స్ కోసం చేరింది. వాళ్లు ముందే మొత్తం 2 ఏళ్ల ఫీజు అంటే ఏకంగా 61,020 రూపాయలు ఒకేసారి కట్టించుకున్నారు. వామ్మో, ఒకేసారి అంత కట్టించుకున్నారా? లేదు, ఆ యాజమాన్యం కట్టిన ఫీజు వెనక్కిచ్చే ప్రసక్తే లేదు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అప్పుడు ఆమె జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. ఈ సగం ఫీజు వెనక్కడగడం అంటే, మనం ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి ఖరీదైన బిర్యానీ ఆర్డర్ చేసి సగం తిన్న తర్వాత అది ఏమాత్రం బాగోలేదనిపించి, మీ భోజనం నాణ్యత లేదు, మిగతా సగం డబ్బులు వెనక్కిచ్చేయండి అని అడిగినట్లుంది కదా. పోలిక బాగుంది, అచ్చం అలాగే ఉంది. వాళ్ళు ఇవ్వబోము అన్నప్పుడు ఏకంగా కోర్టు కల్పించుకునే ఆ డబ్బుని ఇప్పించడం అంటే, అది మార్కెట్ వ్యవస్థలో కొనుగోలుదారుడికి ఎంతటి పవర్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కేసేమైంది? ఆ కేసులో జరిగింది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. జిల్లా కోర్టు వెంటనే స్పందించి ఎంచుకునే హక్కు అభిరామికి ఖచ్చితంగా ఉందని చెబుతూ మిగిలిన ఫీజు 28,000 రూపాయలు తిరిగిచ్చేయాలని తీర్పునిచ్చింది. గ్రేట్, న్యాయం జరిగింది. కాని అక్కడితో ఆపలేదు. ఆ కోచింగ్ సెంటర్ వాళ్ల అహంకారం ఎంతంటే,
ఆ తీర్పును ధిక్కరిస్తూ రాష్ట్ర కమిషన్కు అప్పీల్ చేశారు. మళ్ళీ అప్పీల్ చేశారా? ఏమని? మేం డబ్బులివ్వము అని. అప్పుడు రాష్ట్ర కమిషన్ వాళ్లకు విపరీతమైన కోపమొచ్చింది. జిల్లా కోర్టు తీర్పును సమర్థించడమే కాకుండా పనికిమాలిన అప్పీల్ చేసి కోర్టు సమయం వృధా చేసినందుకు ఆ కోచింగ్ సెంటర్కు అదనంగా మరో 25,000 రూపాయల ఫైన్ వేసింది. అరెరే, భలే జరిగిందే. అంతటితో వదిలేయలేదు. అభిరామికి జరిగిన మానసిక క్షోభకు ఇంకో 7,000 రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించమంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే విద్యాసంస్థలు ఎప్పుడూ మొత్తం కోర్స్ ఫీజును ఒకేసారి అడ్వాన్స్గా వసూలు చెయ్యకూడదని ఒక చారిత్రాత్మక రూలింగ్ పాస్ చేసింది. అంటే మన హక్కుల కోసం భయపడకుండా నిలబడితే న్యాయ వ్యవస్థ ఎంత బలంగా మన వెనుక నిలబడుతుందో ఈ కేసు నిరూపిస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉందండి. ఏంటది? అన్యాయం జరిగితే కోట్ల చుట్టూ తిరగాలి గదా, లాయర్లకు 1,000 రూపాయల ఫీజులు కట్టాలి గదా. సాధారణ మధ్యతరగతి మనిషి ఇదంతా భరించగలడా అని నా డౌటు. చాలా వ్యాలిడ్ డౌట్. కానీ దానికి కూడా పరిష్కారం ఉంది. మన మూలాల్లో ఆ పరిహారం పొందే హక్కు అంటే రైట్ టు సీక్ రెడ్రెసల్ గురించి ప్రకాష్ గారి కథ ఒకటి చెప్పారు. అది వింటే అసలు న్యాయం పొందడం ఎంత సులభమో అర్థమవుతుంది. ఆ పోస్టాఫీస్ కేసు కదా, ఆయన మనీ ఆర్డర్ పంపించారు కదా. అవును. ప్రకాష్ తన కూతురు పెళ్లికి అవసరం పడుతుందని పోస్టాఫీస్ ద్వారా ఒక మనీ ఆర్డర్ పంపించారు. పెళ్లి దగ్గర పడుతోంది, కాని ఆ డబ్బు ఆమెకు చేరలేదు. ఎంత ఆందోళనగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆయన పోస్టాఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అక్కడి వాళ్లు సరైన సమాధానం చెప్పలేదు. అవును, ప్రభుత్వ ఆఫీసుల్లో ఒక్కోసారి అలానే జరుగుతుంది. తర్వాత ఆయనేం చేశారు? చివరకు ఆయన కోపం తెచ్చుకుని నేరుగా ఢిల్లీలోని వినియోగదారుల కోర్టులో కేసు వేశారు. విశేషమేంటంటే ఆయనకు ఏ లాయర్ సహాయం లేదు. స్వయంగా తానే వాదించుకుని పోస్టాఫీస్ తప్పును నిరూపించి న్యాయం పొందారు. వెయిట్, నిజంగానా? ఒక సామాన్యుడు లాయర్ లేకుండా ఎలా వాదించగలిగాడు? సరిగ్గా ఈ కాప్రా చట్టం ముఖ్య ఉద్దేశమే అది. సామాన్యులు కోర్టుల చుట్టూ తిరుగుతూ లాయర్లకు ఫీజులు కట్టుకుంటూ తమ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదనే ఈ చట్టం డిజైన్ చేశారు. దీనికోసం చట్టం ఒక అద్భుతమైన మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంటే 3 టైర్ సిస్టమ్. ఎలా పనిచేస్తుందిది? ఇక్కడ ఈ అంకెలు చాలా జాగ్రత్తగా గమనించండి. మన మూలాల ప్రకారం ఒకవేళ మనకు జరిగిన నష్టం లేదా దావా విలువ 20 లక్షల రూపాయల లోపు ఉంటే మనం నేరుగా మన జిల్లా స్థాయి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు. ఓకే, 20 లక్షల లోపు అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్. అవును. ఒకవేళ దావా రీవా 20 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఉంటే రాష్ట్ర స్థాయి కమిషన్కి వెళ్ళాలి. ఇక 1 కోటి రూపాయలకు పైబడిన కేసులకైతే నేరుగా న్యూఢిల్లీలోని జాతీయ స్థాయి కమిషన్కు వెళ్ళాలి. అర్థమైంది. అంటే అమౌంట్ని బట్టి ఏ కోర్టుకు వెళ్లాలో డిసైడ్ చేశారన్నమాట. కరెక్ట్. ఈ 3 వ్యవస్థల ముఖ్య ఉద్దేశమేంటంటే సామాన్య సివిల్ కోర్టుల్లో 10 ఏళ్లు 20 ఏళ్లు సాగే జాప్యాన్ని నివారించి అతి త్వరగా అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు న్యాయం చేయడం. ఒకవేళ జిల్లా కోర్టులో కేసు వీగిపోయినా మనం రాష్ట్రస్థాయికి అప్పీల్ చేసుకోవచ్చు. వినడానికి చాలా బాగుంది. కోర్టులున్నాయి, హక్కులున్నాయి. కాని వాస్తవానికి వద్దాం. ప్రతి చిన్న విషయానికి ఆఫీసుల పనులు మానుకుని కోర్టుల దాకా వెళ్లడం ఎవరికైనా కష్టమే కదా. అవును, కొంత శ్రమతో కూడుకున్న పనే. అసలు మనం మోసపోకముందే వస్తువు నాణ్యతను ముందే ఎలా నిర్ధారించుకోవాలి? ఇది చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. దీనికోసం ప్రభుత్వం కొన్ని ప్రామాణిక లోగోలను ఏర్పాటు చేసింది. మనందరికీ తెలిసినవే ఇవి. మనం ఎలక్ట్రానిక్ వస్తువులు, కరెంటు తీగరులాంటివి కొనేటప్పుడు దానిమీద ఐఎస్ఐ మార్క్ ఉందో లేదో ఖచ్చితంగా చూడాలి. అవును, ఐఎస్ఐ మార్క్ చాలా ఫేమస్. మరి వంట నూనెలు, నెయ్యి లాంటి వాటికి? వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు కొన్నప్పుడు అగ్మార్క్ ఉందో లేదో గమనించాలి. ఇక బంగారం విషయానికి వస్తే హాల్మార్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రైట్. ఈ లోగోలు చూసి కొనడం సేఫ్. అవును, ఇవి కేవలం నామమాత్రపు లోగోలు కావు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం మరియు భద్రతకు ముప్పు ఉండే కొన్ని వస్తువుల విషయంలో ఈ ధృవీకరణ పొందడం తయారీదారులకు చట్టబద్ధంగా తప్పనిసరి. తప్పనిసరి అంటారా? ఏ వస్తువులకు? ఉదాహరణకు మనం ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, ఆహారంలో వాడే ఫుడ్ కలర్స్, ఇల్లు కట్టుకునే సిమెంట్ మరియు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లాంటి వాటికి ఈ మార్క్ లేకుండా అమ్మడం నేరం. హో, అలాగా? అయితే ఇక్కడే మనం ఒక పచ్చి వాస్తవాన్ని కూడా మాట్లాడుకోవాలి.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న మనం జాతీయ వినియోగదారుల దినోత్సవం అని చాలా ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1986లో అదే రోజున మన పార్లమెంట్ కోప్రా చట్టాన్ని ఆమోదించింది కాబట్టి. అవును, ప్రపంచంలో ప్రత్యేక వినియోగదారుల కోర్టులున్న అతి కొద్ది దేశాల్లో మనది కూడా ఒకటి కావడం గర్వకారణమే కదా. ఖచ్చితంగా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మూలాల్లో స్పష్టంగా చెప్పారు. అవును, ఆ సవాళ్లను చదివితే కాస్త నిరాశ కలుగుతోంది. ఒకప్పుడు త్వరగా న్యాయం జరుగుతుందని చెప్పిన ఈ కోర్టుల ప్రక్రియ ఇప్పుడు నెమ్మదిగా సివిల్ కోర్టుల్లాగే చాలా సమయం తీసుకునేదిగా, ఖరీదైనదిగా మారిపోయిందని అందులో రాసి ఉంది. అవును, డిలే ఎక్కువైపోయింది. చాలాసార్లు సామాన్యులు తాము స్వయంగా వాదించుకోలేక మళ్లీ లాయర్లను పెట్టుకోవాల్సొస్తోంది. కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగడానికి సమయం వెచ్చించాల్సొస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే, బహుశా మనందరం చేసే అతిపెద్ద తప్పు, మనం కొనే చిన్న చిన్న వస్తువులకు మనం ఎప్పుడూ బిల్లులు అంటే క్యాష్ మెమోలు అడగము. దుకాణదారులు కూడా ఇవ్వరు. రేపు ఏదైనా వస్తువు పాడైపోయి మనం కోర్టుకు వెళ్తే ఆ వస్తువును అసలా షాప్లోనే కొన్నామని నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలుండవు. ఖచ్చితంగా. ఆధారం లేకపోతే న్యాయమూర్తి మాత్రం ఏం చేయగలడు? అంతేకాకుండా భారతదేశం మొత్తం మీద వినియోగదారుల హక్కుల కోసం పనిచేసే సుమారు 700 కన్జ్యూమర్ గ్రూపులు ఉన్నప్పటికీ వాటిలో కేవలం 20 లేదా 25 సంస్థలు మాత్రమే చాలా చురుకుగా పనిచేస్తున్నాయి, ప్రభుత్వ గుర్తింపు పొందాయి. 700లో కేవలం 25? ఇది చాలా తక్కువ కదా. అవును. ఈ విషయం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చట్టాలు కాగితాల మీద ఎంత కఠినంగా ఉన్నా, కోర్టులు ఎంత పటిష్టంగా ఉన్నా దానివల్ల ప్రయోజనమేమిటి? కొనుగోలుదారులుగా సామాన్యులమైన మనం ఒక యాక్టివ్ రోల్ పోషించకపోతే ఈ చట్టాలకు అర్థమే లేదు. నిజమే. మన హక్కుల కోసం మనం పోరాడాలి. మనం ప్రతి చిన్న కొనుగోలుకు బిల్లు అడిగి తీసుకోవాలి. ప్యాకెట్ మీద ముద్రలను, ఎక్స్పైరీ డేట్ను గమనించాలి. లోపం కనిపిస్తే భయపడకుండా ప్రశ్నించాలి. వినియోగదారుల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమమూ విజయవంతం కాలేదు. ఈ చట్టాలు కూడా అమలు కావు. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక స్పష్టమైన సారాంశం మనకర్థమవుతోంది. మార్కెట్ అనేది ఒక వ్యాపారం. అది ఎప్పుడూ తన లాభాల కోసమే చూస్తుంది. అందులో వారిని తప్పుపట్టాల్సిందేమీ లేదు. అవును, వాళ్ల పని వాళ్ళు చేస్తారు. కాని వినియోగదారుడిగా ప్రశ్నించే తత్వం, మనకున్న భద్రత, సమాచారం, ఎంచుకునే హక్కు, పరిహారం పొందే హక్కుల పట్ల సరైన అవగాహన మనకుంటే ఏ ఒక్కరూ మనల్ని మోసం చేయలేరు. చైతన్యవంతంగా ఉంటేనే మన డబ్బుకు, మన శ్రమకు, అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రాణాలకు సరైన విలువ ఉంటుంది. 100% పాళ్ళు నిజం. కొనే ముందు వస్తువును జాగ్రత్తగా పరిశీలించడం, కొన్న తర్వాత అందులో లోపముంటే ఏమాత్రం వెనకాడకుండా ప్రశ్నించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. ఖచ్చితంగా. అయితే ఇదంతా విన్నాక నా మదిలో ఒక బలమైన ఆలోచన మెదులుతోందండి. ఏంటా ఆలోచన? మనం ఈరోజు షాపులకు వెళ్ళి వస్తువులు కొనడం, ప్యాకెట్ల మీద ప్రింట్ చేసిన అక్షరాలు చదవడం, దుకాణదారుడితో వాదించడం, వీటన్నింటి కోసం ఇన్ని అద్భుతమైన చట్టాలు చూశాం గదా. అవును, చూశాం. కాని అసలు దుకాణదారుడి ముఖమే చూడకుండా, ఆ వస్తువును చేత్తో తాకి పరీక్షింపకుండా, కేవలం ఆన్లైన్లో యాప్ ఓపెన్ చేసి ఒక బటన్ నొక్కి వస్తువులు కొంటున్న ఈ టెక్నాలజీ కాలంలో పరిస్థితేమిటి? చాలా డీప్ క్వశ్చన్ ఇది. అవును కదా. కంప్యూటర్ అల్గోరిథమ్స్ ద్వారా మన సెర్చ్ హిస్టరీని బట్టి సెకనుకు మారిపోయే ధరలు, అసలైనవో లేదా డబ్బిచ్చి రాయించుకున్నవో కూడా తెలియని వేలాది కస్టమర్ రివ్యూల మధ్య మనం బతుకుతున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఫుట్బాల్ రిఫరీ ఇప్పుడు ఒక మనిషి కాదు, అదొక అల్గోరిథం. అవునవును, ఆన్లైన్ షాపింగ్లో అంతా రోబోట్లే డిసైడ్ చేస్తాయి. అదే నా పాయింట్. ఇలాంటి ఏఐ మరియు కామర్స్ యుగంలో దశాబ్దాల క్రితం రాసిన ఈ సాంప్రదాయ చట్టాలు మనల్ని ఎలా కాపాడతాయి? కంటికి కనిపించిన సెల్లర్ మీద, ముఖం లేని ప్లాట్ఫామ్స్ మీద మనం న్యాయ పోరాటం ఎలా చేయగలం? భవిష్యత్తులో వినియోగదారుల హక్కుల రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయనేది నిజంగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. దీని గురించి మీరు కాస్త అన్వేషించండి. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.